హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. సండే మేము స్పెషల్ మల్టీ పిండి సొద్దలు, రాగులు, జొన్నలు, అరకలో కర్రీ, మటన్ కర్రీ. ఎవరు కానీ ఫ్రెండ్స్ టైం వేస్ట్ చేసుకోబాకండి. కొంతమంది వాళ్ళని గౌరవించి వీళ్ళని గౌరవించి వాళ్ళని ప్రేమించి టైం వేస్ట్ చేసుకుంటారు. మంచి ఫుడ్ తినండి, ఆరోగ్యం మంచిగా చూసుకోండి. ఎవరిని పెంచినా ఎవరిని దగ్గరికి తీసినా మన పిల్లలు కారు మన పిల్లలే మనకు సరిగ్గా ఇది కావట్లేదు, ఇంకా పరాయిళ్ళు ఎందుకు అవుతారు? అందుకే ఎవరి వాళ్ళు తినేసి హ్యాపీగా ఉండండి. నేను ఇలా మాట్లాడుతుంటే విచిత్రంగా ఉంది కదా మీకు? నేను ఎందుకు చదువుతున్నాను తెలుసా? మనం తిన్నా తినకపోయినా వాళ్ళకి సాయం చేయాలి, వీళ్ళకి సాయం చేయాలి, అనాథలను పెంచాలి, దగ్గరికి తీయాలి. అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళని, ఫ్యామిలీ అని చాలామంది తినకుండా అట్లాగే పస్తులుండి అర్ధాకలతో అర్ధావిస్తూ చచ్చిపోతున్నారు. వాళ్ళ గురించి చెబుతున్నా. ఇవాళ రేపు ఎవరి పిల్లలు అలాగే కావట్లా. దున్నపోతులు లాంటి ముండా కొడుకుల్ని పెంచి పెద్ద చేస్తే కూడా ఇంత కూడా మనకు రెస్పెక్ట్ ఎవరు. అందుకని టైం వేస్ట్ కాకుండా మన పనేంటో మనం చేసుకొని మన పిల్లల గురించి మనం ఆలోచించి మన ఆరోగ్యం గురించి ఇది నిజం ఫ్రెండ్స్. కొంతమందిని గురించి మాట్లాడాలని చాలా ఉంది, కానీ దిగుడు మాసిన వాళ్ళు, అలగా మంద, లేకి మనుషులు, లేబర్ మనుషుల గురించి. నేను లేబర్ మనుషులు లేకి మంది, అలగా మంది అని డబ్బు లేకపోతే కాదు, బుద్ధి లేని వాళ్ళకి, జ్ఞానం లేని వాళ్ళకి, చెట్టు కింద ఉండే వాళ్ళు కూడా మంచి మనసు ఉంటే వాళ్ళు కోటీశ్వరులతో సమానం. ఓకే, అట్లాంటి లేకి ముండా కొడుకుల గురించి మనం పెంచి పెద్ద చేసి ఎంత చేసినా కానీ కనీసం చిటికెడు ప్రేమ చూపిస్తానికి చచ్చిపోతున్నారు. అందుకే ఫ్రెండ్స్, రోడ్ల మీద ఎవరు దొరికినా తీసుకురాకండి, పెంచొద్దు, పెద్ద చేయొద్దు, కచ్చడా బకెట్లోనే పారేయండి. ఎందుకు చదువుతున్నానో తెలుసా? మొన్న ఒక అమ్మాయిని అనాథ పిల్ల అని చెప్పేసి ఒక ఆమె పిల్లలు లేకపోతే తెచ్చి పెంచుకుంది. ఏం చేసింది? 16 సంవత్సరాలకు ఆమెను చంపేసి వాడుతాం లేచిపోయింది. ఇట్లాంటి ముండల గురించి అసలు ఎంత దూరంగా ఉండి ఎంత ప్రశాంతంగా ఉంటే మనసు అంత మంచిది. ఓకే, బై ఫ్రెండ్స్.